హాయ్ హలో నమస్తే మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం సుస్వాగతం. నేను మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. ఈ వీడియో అన్న గంగన్న ఫుల్ సాంగ్స్ నిర్మల్ జిల్లా గంగన్న సాంగ్స్ని సపరేట్గా ఫుల్ సాంగ్స్ ఫోల్డర్గా మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ పూర్తి వీడియోని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారుని ఎంకరేజ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్నలు చూస్తున్న మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మీ ప్రాంతంలో ఉన్న కళాకారులను మా ఛానల్కు పరిచయం చేయండి. తప్పకుండా వాళ్ళ ప్రోగ్రాం కూడా తీసుకొని మన ఛానల్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తా. ఆ అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో, కళామ తల్లి సేవలో. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. నా పేరు ఎస్ గంగయ్య, మాది టెంబూర్ని. భార్య, నాకు ఒక కొడుకు. నా స్టడీ బీకామ్ బీఎడ్ అయిపోయింది. గుండపల్లి స్కూల్లో, శ్రీవాసవి స్కూల్లో ప్రైవేట్ స్కూల్ చేస్తాను, తెలుగు టీచర్గా. అన్నయ్య, ముందుగా మరి మనం ఏ పాటతోని మన జోర్దార్ టాలెంట్ షోని అలరిద్దాం? ఒక మంచి అమ్మాయికి సంబంధించి పాట కూడా పాట పడతాను. పూర్వకాలంలో కుంతీదేవి ఆమె పెళ్లి కాకముందే కర్ణుని వంటది, ఆమె యొక్క సాంగ్ పాడతాను. ఓకేనా? ఓకే అన్న. 12 నాటి పడసు కన్యను నేను, పసిడి బుద్ధులు కలిగేరా కుమారా, నాకు పసిడి బుద్ధులు కలిగేరా. 12 నాటి పడసు కన్యను నేను, పసిడి బుద్ధులు కలిగేరా కుమారా, నాకు పసిడి బుద్ధులు కలిగేరా. అత్త వంగడి వాయ మామ మందకు వాయ మరి తెచ్చే ఎల్లాయేరా కుమారా, నాకు మరి తెచ్చే ఎల్లాయేరా. తొట్లెల్లో బాలుడు దొరలి దొరలాడంగా ఎవరి బాలుడందును కుమారా, నేను ఎవరి బాలుడందును. అన్న సూపర్ అన్న. వంకాయ పువ్వు కోళ్ళ ముఖము ఎంత సక్కనాడిదిరా, వంకాయ పువ్వు కోళ్ళ ముఖం, వంకాయ పువ్వు కోళ్ళ ముఖం, వంకాయ పువ్వు కోళ్ళ ముఖం. ఎన్ని జన్మాలెత్తిన గాని ఎదిరి చూడానాడిదిరా, ఎన్ని జన్మాలెత్తిన గాని ఎదిరి చూడానాడిదిరా, ఎన్ని జన్మాలెత్తిన గాని, ఎన్ని జన్మాలెత్తిన గాని, ఎన్ని జన్మాలెత్తిన గాని. వంకాయ పువ్వు కోళ్ళ ముఖం ఎంత సక్కనాడిదిరా, వంకాయ పువ్వు కోళ్ళ ముఖం. మరి మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు ఏ పాట వినిపిస్తారు? సరే. వచ్చి తీయరు కాల వనిత నోయమ్మ, వనిత నోయమ్మ, వచ్చి తీయరు కాల వనిత నోయమ్మ, వనిత నోయమ్మ. పచ్చల విని చేతి బంతి నోయమ్మ, బంతి నోయమ్మ, రే బంతి నోయమ్మ, బంతి నోయమ్మ. 3 ఈదుల తానం ఆడేదానమ్మ, ఆడేదానమ్మ, 3 ఈదుల తానం ఆడేదానమ్మ, ఆడేదానమ్మ. నా తల్లిదండ్రుల నామం వేలేదే, నామం వేలేదే, ఏ తల్లిగా నాదో ఎరుకలేదమ్మా, ఎరుకలేదమ్మా, రే ఎరుకలేదమ్మా, 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 ఎరుకలేదమ్మా. అన్న సూపర్ అన్న. అంటే మీరు పాటలు పాడతారు, నాటకాలు వేస్తారు, అంతేనా? నాటకాలలో పాత్రలు వేసినావా? ఎల్లమ్మ ఆడతాము, నల్లకోశం ఆడతాము. అన్న ఎల్లమ్మలు ఏమి వేసినావా? ఎల్లమ్మల పార్వతి, పార్వతి వస్తాయి, ఎల్లమ్మ అన్నీ వస్తాయి అన్న. వేసేదాన్ని ఏం తెలియదు అన్న నల్ల విషయంలో నల్ల కోశం పార్వతి ఇస్తాం. పార్వతి అన్న ఒక్కసారి ఆ పార్వతీదేవి పాత్ర ఒక లైన్. ఓకే అండి. నా జనని నన్నేటులాగానే
నాకు జనులతో పనిందాలచ్చనే నా జనని నన్నేటులాగానే నాకు జనులతో పనిందాలచ్చనే ఏ పాప కర్మంబు ఎరుగనే నాకు ఈ పరితాపంబు వచ్చనే నా తండ్రి దక్షక నన్నెట్ల గంటీరా నా తండ్రి దక్షక నన్నెట్ల గంటీరా నన్ను గాని నంబు చేస్తీవా జనని నన్నేటులాగానే నాకు జనులతో పనిందాలచ్చనే ఇప్పుడు జై జై ఎట్లా కొడతారు? నా ఎల్లమ్మకి ఏదనము జై వీరంజనేయ సామలవారి అనుకుంటున్నాను. జై వీరాంజనేయ సామలవారికి జై. మరి మీరు కూడా ఒకసారి చెప్పండి, మీ పాట నచ్చినట్టయితే మన జోర్దార్ టాలెంట్ షోని లైక్ చేయమని. జోర్దార్ టాలెంట్ షోలో నా పాటకి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అన్న. మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట వినిపిస్తారు? గురు భిక్షములు దేరా కొడుక ప్రభుడు దెమ్మన్నడు గురు భిక్షములు దేరా కొడుక ప్రభుడు దెమ్మన్నడు ఒరెలు వంతెలు తిరిగి రమ్మని రెండు దోసుల నీళ్ళు దెమ్మని ఒరెలు వంతెలు తిరిగి రమ్మని రెండు దోసుల నీళ్ళుర కొడుక ప్రభుడు దెమ్మన్నడు రెండు దోసుల నీళ్ళుర కొడుక ప్రభుడు దెమ్మన్నడు గురు భిక్షములు దేరా కొడుక ప్రభుడు దెమ్మన్నడు గురుడు దెమ్మన్నడు ఆ ప్రభుడు దెమ్మన్నడు గురు భిక్షములు దేరా కొడుక ప్రభుడు దెమ్మన్నడు. థ్యాంక్ యూ అన్న. సూపర్ అన్న. టాలెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్న ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. ఈ కళా ప్రదర్శన 10 మందికి తెలిసి వాళ్ళు కూడా అన్నను అభినందించి ఇంకొంతమందికి షేర్ చేస్తే వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాలు, దేశాలు కూడా దాటిపోయే అవకాశం ఉంటుంది ఈ వీడియో. అందుకోసం అక్కడున్న కళాకారులు కొంతమంది చూసి మన ఛానల్కి వచ్చి వాళ్ళ టాలెంట్ని చూపించుకునే అవకాశం ఉంటుంది. అందుకే మేము షేర్ చేయమని అడుగుతాం. మీ అమూల్యమైన కామెంట్ రాయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మేము మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షోలా. అన్న మరి మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ధూమ్ధామ్ టైంలో మీరు పాడి ప్రజల్ని చైతన్యం చేసినటువంటి ఒక పాట, తెలంగాణ ఉద్యమం పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరవీరులు అమరులయ్యారు, వారి కోసము ఈ పాట. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు మా త్యాగధనులారా మరచిపోము మేము మా త్యాగధనులారా మరచిపోము మేము నెత్తుటి మడుగులో ఎత్తును పిడికీలు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు. సూపర్ అన్న, సూపర్. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమెగాని మెరుగు బంగారంబు మృంగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటెగాని కూడబెట్టిన సొమ్ము గుడువబోడు పొందుగా మెరుగైన భూమిలో పలదాచి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిచ్చునో దొరలకవునో తేనె జుంటెలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా.
ఉండి ఉండి ఉంటి విలంగా దొంగ నారాయణ ఉడికి వేసుకుంటే విలంగా దొంగ నారాయణ ఉండి ఉండి ఉంటి విలంగా దొంగ నారాయణ ఉడికి వేసుకుంటే విలంగా దొంగ నారాయణ పెసరివ పువ్వుడు కొడుయుడే అక్క అమ్మాయి పెళ్లి మొగడి ప్రేమలు చూడే అక్క అమ్మాయి పెసరివ పువ్వుడు కొడుయుడే అక్క అమ్మాయి పెళ్లి మొగడి ప్రేమలు చూడే ఉండి ఉండి ఉంటే విలంగా దొంగ నారాయణ ఉడికి వేసుకుంటే విలంగా దొంగ నారాయణ ఉల్లిగడ్డ ఉప్పుడు చూడే అక్క అమ్మాయి ఉడికి మొగడి ఉప్పుడు చూడే అక్క అమ్మాయి ఉల్లిగడ్డ ఉప్పుడు చూడే అక్క అమ్మాయి ఉడికి మొగడి ఉప్పుడు చూడే అక్క అమ్మాయి ఉండి ఉండి ఉంటే విలంగా దొంగ నారాయణ ఉడికి వేసుకుంటే విలంగా దొంగ నారాయణ. జోర్దార్ టాలెంట్ షోలో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు గంగన్న ఇంటర్వ్యూ. నిర్మల్ జిల్లా గంగన్న ఇంటర్వ్యూ, గంగన్న కళా ప్రస్థానాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. గంగన్న పాట మాట ముచ్చట మీరు వింటున్నారు. మరి ఈ ప్రోగ్రాంలో మీరు కూడా పాల్గొనాలంటే కింద కనబడుతున్న నెంబర్కి ఒక 2 వీడియోలు వాట్సాప్ చేయండి. తప్పకుండా మీ ఊరు వచ్చి మీ ప్రోగ్రాం కూడా తీసుకొని మన యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తా. ఆ అవకాశం నాకు ఇవ్వండి. కళామతాలి సేవలో మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో. అన్న మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట వినిపిస్తున్నాం? జజ్జనకు జనకో ఏం చేతునమ్మా ములతాడు లేనోడు మొగడాయనమ్మా జజ్జనకు జనకో ఏం చేతునమ్మా ములతాడు లేనోడు మొగడాయనమ్మా జజ్జనకు జనకో ఏం చేతునమ్మా ములతాడు లేనోడు మొగడాయనమ్మా జజ్జనకు జనకో ఏం చేతునమ్మా జజ్జనకు జనకో ఏం చేతునమ్మా జజ్జనకు జనకో ఏం చేతునమ్మా ములతాడు లేనోడు మొగడాయనమ్మా ఏడాదికోసారి మొగడచ్చేనమ్మా మొగడచ్చినప్పుడల్లా జ్వరమచ్చేనమ్మా ఏడాదికోసారి మొగడచ్చేనమ్మా మొగడచ్చినప్పుడల్లా జ్వరమచ్చేనమ్మా మొగడచ్చినప్పుడల్లా జ్వరమచ్చేనమ్మా మొగడచ్చినప్పుడల్లా జ్వరమచ్చేనమ్మా జజ్జనకు జనకో ఏం చేతునమ్మా ములతాడు లేనోడు మొగడాయనమ్మా ములతాడు లేనోడు మొగడాయనమ్మా. అన్న పాటలు మనం పాడమంటే చాలిగా ఆపడిగా పాడుతూనే ఉంటాడు కంటిన్యూగా. అలాంటి సింగర్ గంగన్న ఇంటర్వ్యూ మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాను. అన్న పాటలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. 12 బీగాల పరుపు బండ మీద నువ్వు లేరు మన్నారే మా వదినేలు నువ్వు లేరు మన్నారే మా వదినేలు 12 బీగాల పరుపు బండ మీద నువ్వు లేరి నన్నయ్యా నేను నీ తోడే నువ్వు లేరి నన్నయ్యా నేను నీ తోడే బాయిలేని కాడ బండలేని కాడ బట్టాలు తుకుమన్నారు మా వదినేలు బట్టాలు తుకుమన్నారు మా వదినేలు బాయిలేని కాడ బండలేని కాడ బట్టాలు తీకి నన్నయ్యా నేను నీ తోడే బట్టాలు తీకి నన్నయ్యా నేను నీ తోడే. గంగన్న ఈరోజు మన ఛానల్లో ఇంటర్వ్యూ ద్వారా తన మాటని మీకు వినిపిస్తున్నాడు. మరి అన్న గంగన్న చెప్పన్న మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట? దిగు దిగు నాగన్న నగన్న దిగురా సుందరి నాగో నగన్న దిగు దిగు నాగన్న నగన్న దిగురా సుందరి నాగో నగన్న పల్లెలయున్నావా నగన్న పల్లె నాగులన్నో నగన్న పల్లెలయున్నావా నగన్న పల్లె నాగులన్నో నగన్న దిగు 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 నాగా నగన్న దిగురా సుందరి నాగో నగన్న దిగురా సుందరి నాగో నగన్న. ఎల్లమ్మ నాటకంలో ఈ సాంగ్ పరశురామునికి అన్న పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. అన్న జోర్దార్ టాలెంట్ షోలో మరొక పాట మీకోసము ఎల్లమ్మ పాట పాడతాను. అంటే ఆమె యొక్క కష్టాలకు
పుట్టరాదు వాడ జనుమా పుట్టరాదయ్యో నాదా పుట్టరాదు వాడ జనుమా పుట్టరాదు వాడ జనుమా పుట్టరాదయ్యో నాదా పెరగరాదు వాడ జన్మ పెరగరాదయ్యో నాదా పెరగరాదు వాడ జన్మ పెరగరాదు వాడ జన్మ పెరగరాదయ్యో నాదా పిల్లాలు లేనిల్లు పీర్ల కోటమే నాదా పిల్లాలు లేనిల్లు పిల్లాలు లేనిల్లు పీర్ల కోటమే నాదా బాలాలు లేనిల్లు బరుల కోటమే నాదా బాలాలు లేనిల్లు బరుల కోటమే నాదా బాలాలు లేనిల్లు. నా పాట కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జోర్దార్ టాలెంట్ షోలో ఈ రవితేజ్ అన్న అసలు చెప్పి అసలు ఎక్స్ప్రెస్ చేయలేను. ఆయన అన్నయ్య వచ్చి మాలాంటి కళాకారులను ఎందరో మందిని ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మన నిర్మల్ జిల్లాలోని కళాకారులను చాలామందిని ప్రోత్సహిస్తున్నాడు. అన్న నీకు థ్యాంక్స్ అన్న. ఈ జోర్దార్ టాలెంట్ షోకి ఇంకో పాట. हिंदू मुस्लिम अलग अलग है दोनों को अल्लाह एक है हिंदू मुस्लिम अलग अलग है दोनों को अल्लाह एक है आ आ आ आ आ हिंदू जाता है मंदिर को और हिंदू जाता है मंदिर को और मुसलमान जाता है मस्जिद को और मुसलमान जाता है मस्जिद को मंदिर मस्जिद अलग अलग है दोनों को अल्लाह एक है हिंदू मुस्लिम अलग अलग है दोनों को अल्लाह एक है आ आ आ हिंदू पढ़ता है रामायण और हिंदू पढ़ता है रामायण और मुसलमान पढ़ता है कुरान और मुसलमान पढ़ता है कुरान रामायण कुरान अलग अलग है दोनों को अल्लाह एक है रामायण कुरान अलग अलग है दोनों को अल्लाह एक है आ आ आ హిందూ ముస్లింల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పాట రూపంలో చూపించినాం అన్న. ఇందాక మీరు అన్నారు రవితేజ్ అన్న మా కోసం ఇక్కడ దాకా వచ్చినాము అన్న. మనం ఉన్నదే కళాకారుల ప్రోగ్రామ్ను కళాకారుల ప్రతిభను బయట పెట్టడానికి మన ఛానల్ ద్వారా మనము ఎక్కడ ఉన్నా వెళ్ళి వాళ్ళ ప్రతిభను మన ఛానల్ ద్వారా చిత్రీకరించి యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేసేందుకే ఈ వేదికను ఏర్పాటు చేసినాం అన్న. నేను మీ దగ్గరికి రాకముందే మీరు కళాకారులు అన్న. నేను ఎవరి దగ్గరికి వస్తున్నానో వాళ్ళందరూ నేను మీ దగ్గర రాకముందే మీ ఊరు స్థాయిలో మీ మండల స్థాయిలో మీ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కొందరు అయితే రేడియో టీవీ ఛానళ్ళ దాకా పోయినటువంటి కళాకారులు ఉన్నారు. వాళ్ళని నేను ఏదో వెలికి తీస్తున్నా ప్రపంచానికి పరిచయం చేస్తున్నా అనడం కరెక్ట్ కాదు. నా ఉద్దేశం మన ఛానల్ ద్వారా కొంతవరకు కొంతమందికి పరిచయం చేసే అవకాశం నాకు మీరు కల్పిస్తారు. అది నా అదృష్టం. ఈరోజు గంగన్నను ఇంటర్వ్యూ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చా. గంగన్న ఇంటర్వ్యూతో పాటు సాంగ్స్ కూడా సపరేట్గా ఉన్నాయి. ఆ సాంగ్స్ను కూడా చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నిజమన్నా ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఇంత కళాకాలం ఉన్నా కానీ ఒక్కరు వచ్చి మాకు ఎవరు కూడా ఎంకరేజ్ చేయలేరు అన్న. అయినా మీరు వచ్చి మాకు ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్న. అయితే మీకోసం ఇంకో పాట. అన్న నల్లగుంట నట్ట నడుమా తెల్లదామర పూలుండెనురా ఓరోరి సిద్ధయ్యా తెలియపరిచే దేవుడున్నడురా నల్లగుంట నట్ట నడుమా తెల్లదామర పూలుండెనురా తెల్లదామర పువ్వు లోపాల ఓరోరి సిద్ధయ్యా తెలియపరిచే దేవుడున్నడురా. అన్నలు చూస్తున్న మీరందరూ కూడా
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. మీ ప్రాంతంలో ఉన్న కళాకారులను మా ఛానల్కు పరిచయం చేయండి. తప్పకుండా వాళ్ళ ప్రోగ్రాం కూడా తీసుకొని మన ఛానల్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తా. ఆ అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో కళామ తల్లి సేవలో లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అన్న మరో పాట గంగన్న, మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు ఏ పాట వినిపిస్తున్నాం? ఓకే అన్న. అందమైన నెమలీనమ్మ సుందరమైన దాన, సుందరమైన దాన, సుందరమైన దాన. అందమైన నెమలీనమ్మ సుందరమైన దాన, సుందరమైన దాన, సుందరమైన దాన. ఓ మూటి వినవేనాదు సాటి ఎవ్వారు లేరు, మూటి వినవేనాదు సాటి ఎవ్వారు లేరు, సాటి ఎవ్వారు లేరు, సాటి ఎవ్వారు లేరు, సాటి ఎవ్వారు లేరు, సాటి ఎవ్వారు లేరు. అందమైన నెమలీనమ్మ సుందరమైన దాన, సుందరమైన దాన, సుందరమైన దాన. ఓ అన్న టాలెంట్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి అన్నను ఎంకరేజ్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో. ఈ యొక్క జోర్దార్ టాలెంట్ షోలో మా జాతి అంతరిస్తుందని చెప్పి అనుకొని మా జాతి కోసము ఒక సాంగ్. ఎరుకల సానినమ్మ ఎరుక ఏ పేదానమ్మ, ఎరుకల సానినమ్మ ఎరుక ఏ పేదానమ్మ, ఎరుకల సానినమ్మ. భూ పేరే భూనాంచారి, నా పేరే ఎరుకల సాని, బుటి పేరే భూనాంచారి. అరమూరులో ఇల్లున్నదమ్మా, టెంబరేనిలో నేనుంటినమ్మా, అరమూరులో ఇల్లున్నదమ్మా, ఎరుకల సానినమ్మ ఎరుక ఏ పేదానమ్మ, ఎరుకల సానినమ్మ. ఇది ఎరుకల సానిని గుర్తు చేసుకోవడం. మా జాతి అంతరించిపోతుంది, మా కళ అంతరించిపోతుంది. ఎరుకల సాని అని అప్పుడు ఎల్లమ్మ తల్లికి, దేవతలందరికీ ఆ తల్లే ఈ ఎరుకల సాని రూపం దాల్చి ఎరుక చెప్పుకుంటా పోయిన సందర్భం ఉంది. మా జాతికి ఒక కళా వైభవం ఉంది, మాకు చరిత్ర ఉంది. ఆ చరిత్ర అంతరించిపోవద్దని చెప్పేసి ఆ కళా వైభవాన్ని, ఆ జాతిని ముందుకు జాగృతం చేయాలని అన్న చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మన అందరం అభినందించి చేయూతనియాలి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న నిర్మల్ జిల్లాకు వచ్చి నా ప్రోగ్రామ్ ఇచ్చినందుకు రవితేజ అన్న చాలా చాలా థ్యాంక్స్. ఇంతమంది కళాకారులు ఉన్నప్పటికీ చాలామంది ఉన్నప్పటికీ ఎవరుగా మాకు ఎంకరేజ్ చేయలేరు. మీ లక్ష్యం మాకు చాలా ఎంకరేజ్ చేసినారు. మీ ఛానల్ తరపున మీకు, మీ మొత్తం కళా బృందానికి చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. కళాభివందనాలు. మీరు కూడా పిలవగానే మన షోకి వచ్చి మీ కళా ప్రదర్శన ఇచ్చి 10 మందికి పరిచయం అయ్యేందుకు మన ఛానల్కి వచ్చినందుకు. నేను నిర్మల్ జిల్లా రావడానికి ముందు పాటే నా ప్రాణం ఒక కళా సంస్థను ఏర్పాటు చేసి ఇక్కడ కళారంగానికి సేవ చేస్తున్న నాగరాజన్న కాంటాక్ట్ నెంబరు నాకు కళ్యాణ్ గారు ఇచ్చారు. ఇవ్వగానే వెంటనే అన్నకి నేను కాంటాక్ట్ చేసిన. అన్న ఇట్లా వస్తున్నా, నేను నిర్మల్ జిల్లాలో కొంతమంది ఇంటర్వ్యూలు ఉన్నాయి అనగానే, అన్న రండి మీరు, తప్పకుండా మీకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి నాకు ఉండడానికి కానీ, తినడానికి కానీ, ఈ షూట్ చేసుకోవడానికి కానీ ఇవన్నీ ఫెసిలిటీస్, స్టూడియో, ఈ దప్పు వాయిద్యం ఇవన్నిటిని అరేంజ్ చేసిండు అన్న. పాటే నా ప్రాణం కళా సంస్థకి, నాగరాజ్ అన్నకి, ఆ కళా సంస్థలో ఉన్న సభ్యులందరికీ పేరు పేరున కళాభివందనాలు, ధన్యవాదాలు. అన్న నాగరాజ్ అన్న, మీ కళాసేవ ఎప్పటికీ ఇలా ఉండాలి. ఎందుకంటే అన్న ఇప్పుడు మీరు చెప్పారు అన్న, మీరు వచ్చి నా ప్రోగ్రాం తీసుకున్నారని గంగన్న, నేను వచ్చి ఇక్కడ మీ అందరిని తీసుకోవడానికి నాకు సహకరించింది నాగరాజ్ అన్న. ఇలాంటి వాళ్ళు కళాకారులు, కళాసేవ చేసే వాళ్ళు ఉండగలిగారు కాబట్టి మనం ఇంకా ముందు ఇంకెన్ని ప్రోగ్రాం తీసుకోగలుగుతాం. థ్యాంక్ యూ నాగరాజ్ అన్న. థ్యాంక్ యూ గంగన్న. ఈనాటి నిర్మల్ జిల్లా కళాకారుల ఇంటర్వ్యూలకు దప్పు వాయిద్యం చేస్తున్న ఉత్తమ దప్పు అవార్డు గ్రహీత దర్వు భోజన్నకు ప్రత్యేకించి కళాభివందనాలు, ధన్యవాదాలు. నాగరాజన్న నన్ను రిసీవ్ చేసుకోవడానికి దర్వు భోజన్నకు అప్పచెప్పిండు.
అన్న నన్ను ఎంత బాగా చూసుకున్నాడు అంటే దిగిన దగ్గర నుంచి ఇప్పుడు ఈ ప్రోగ్రాం తీస్తున్న ప్రతి ప్రోగ్రాంకు డప్పు వాయిద్యం చేస్తూ మా కళాకారులను మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్న దరువు భోజన్నకు, తర్వాత నాగన్నకు, టోటల్ టీం, అట్లాగే మన ఈ నిర్మల్ జిల్లాలో ఉన్న కళాకారులందరికీ నా కళాభివందనలు మన ఛానల్ తరఫున. డప్పుతో పాటు నాకు పల్లికొండ నాగయ్య చాలా ఎంకరేజ్మెంట్. ఇక్కడ అన్న నువ్వు హైదరాబాద్ వస్తావా, ఇక్కడికి వస్తావా, నువ్వు హైదరాబాద్ వస్తే హైదరాబాద్ ఇస్తా ఇంటర్వ్యూ, నువ్వు నిర్మల్కి వస్తే నిర్మల్కి ఇస్తా, నిర్మల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తా అని పల్లికొండ నాగయ్య గారు నన్ను చాలా ఎంకరేజ్ చేశాడు. పల్లికొండ నాగయ్య గారి కనకాపూర్ లక్ష్మణ్ చంద మండల్ నన్ను చాలా ఎంకరేజ్ చేసి రవితేజ అన్న నువ్వు రా తీసుకో అన్నాడు. వయసులో పెద్దోడు, అన్న నన్ను అన్న అనకని చెప్తే నేను అలాంటి ప్రోత్సహించే కళాకారులు ఈ నిర్మల్ జిల్లాలో ఉండి నన్ను ప్రోత్సహించి ఈ ఇన్ని వీడియోలు తీసుకోవడానికి సహకరించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కళాభివందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని మీ కళా ప్రదర్శన చూపించుకోవాలనుకుంటే తప్పకుండా ఫోన్ చేయండి, 2 వీడియోలు వాట్సాప్ చేయండి. తప్పకుండా మీ ప్రోగ్రాం తీసుకొని మన ఛానల్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో. మరో కళాకారులతో మళ్ళీ కలుస్తా. మీ మిమిక్రీ రవితేజ కళామ తల్లి సేవలో. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ జోర్దార్ టాలెంట్ షో. అన్నలు చూస్తున్న మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. మీ ప్రాంతంలో ఉన్న కళాకారులను మా ఛానల్కు పరిచయం చేయండి. తప్పకుండా వాళ్ళ ప్రోగ్రాం కూడా తీసుకొని మన ఛానల్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తా. ఆ అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో కళామ తల్లి సేవలో. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.